దాని గురించి చెప్పలేదా మరి? నువ్వు చెప్తేనే కదా దాని గురించి చెప్పినాడో లేదో నాకేం తెలిసేది. ఏంటది చెప్పు. నేను నీకు ఈ విషయం చెప్తాను కానీ మరి నేను చెప్పినట్లు ఎవరికి చెప్పకూడదు, నువ్వు ప్రామిస్ చేయి. మరి ఈసారికి ఈ విషయం నీకు ఎవరు చెప్పరా అని మీ ఆయన నిన్ను అడిగితే మరి నా పేరు గిని చెప్తే నువ్వు మధ్యలో నేను ఇరుక్కుంటాను, నాకే ప్రాబ్లము దానికోసమే. లేదు నేనేం చెప్పను. ఏమది చెప్పువా? దేవుని తోడు ఈ విషయం నువ్వు నాకు చెప్పినావని నేను ఎవరికి చెప్పలేదు. ఏంటది చెప్పు ప్లీజ్, టెన్షన్ అవుతా ఉంది నాకు. మరి ఏమైందంటే మీ ఆయన లేడా, ఆయన 10th క్లాస్ చదివేటప్పుడు అయ్యో మా అమ్మ పిలుస్తున్నట్లుంది కదా అక్క, 1 గంట అయినాక బయటికి రండి నేను చెప్తాను, లేకుంటే మీరు ఇంట్లోనే ఉండండి, నేనే 1 గంట అయినాక వస్తాను పని అయిపోయినాక. ఇప్పుడే పిల్లల మా అమ్మ పోయేస్తాను. సరేలే. ఏ మా అమ్మకి ఎప్పుడేం పని పాట ఉండదు, ఊకే పిలుస్తూ ఉంటుంది, ఆటాడికి పోనీది నన్ని. ఇడే ఉండను, వస్తున్నాను. ఏమి పిల్ల సీక్రెట్ చెప్తానంటుంది, నా దగ్గర ఏమన్నా చెప్పుకోకుండా దాచిపెట్టినాడా? ఏమైందో ఏం కథ, ఎట్లు తేలల్లప్ప, నాకు టెన్షన్ అయితే ఉంది. ఈ బాడుకో నా కొడుకు కొట్టిన దానికన్నా ఈ పిల్ల ఇప్పుడు చెప్తానే కదా సీక్రెట్, దాని గురించే ఎక్కువ టెన్షన్ అయితే ఉంది నాకు. తలనొస్తుంది. చూద్దాము ఏం చెప్తాదో. సీక్రెట్ అంటా ఉంది కదా, 1 గంట ఆగి పోదాం ఉండు బయటికి. అయినా ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు? ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా, ఇన్ని రోజులు నేను చెప్పిందే విన్నాడు కదా, ఈ రోజు చేయి చేసుకునేటట్లు అయినాడంటే ఎందుకు ఇట్లా అయినాడు? అయినా నేను ఏం అడిగినాను పెద్దగా? నాకు ఇష్టం వచ్చినప్పుడు కంటాను పిల్లల్ని అన్నాను, అది ఇంతకీ నన్ను కొట్టినాడు కదా, ఎందుకు ఇట్లా? వీడి క్యారెక్టర్ ఇదా, నేనే ఎక్కువ ఊహించుకున్నాను వీడి గురించి. ఏమో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా అవుతా ఉంది? ఎందుకురా బాడుకో నన్ను కొట్టి ఏడిపించావు ఈరోజు? ఐ హేట్ యు. గుండె అంత భారంగా ఉంది, ఎందుకో తెలీదు, చాలా బాధేస్తుంది. మనసు అనేది చచ్చిపోయింది ఈరోజు వాడి మీద. నాకు చాలా బాధేస్తుంది. ఎవరితోనన్నా చెప్పుకుందామంటే మా అమ్మ నాన్న కూడా మాట్లాడతలేరు నాతో. అమ్మా మొన్న వరకు మా అత్తమ్మ బాధ ఉండే, దాని నుంచి బయటపడ్డాను అనుకునే లోపు వీడిది. ఎందుకు నా జీవితం ఇట్లా? నేనేమైనా రాంగ్ డిసిషన్ తీసుకున్నానా? వీడిని ఎక్కువగా నమ్మానా నేను? అర్థమే కావట్లేదు. తలకాయంతా పగిలిపోతుంది. 1 గంట తర్వాత అయ్యో పాపము, అట్లే ఏడ్చుకుంటే కూర్చున్నట్లుంది. ఈ దొంగ బాడుకో నా కొడుకు లవ్ చేసి పెన్నులు వేసుకునిండేది ఏడిపించకేనా ఇట్లా? పాపం కట్టుకోపోయా నా కొడుకు. ఇట్లా నా కొడుకుల్ని ఏం చేయాలంటే అది చేయాలి నా కొడుకుల్ని. పాపము ఎట్లో ఏమో ఆ యొక్క జీవితము. ఇంక చెప్పబోయే నిజం గిని తెలిస్తే గిని ఇంకెంత బాధపడుతుందో. చెప్పల్లా వద్దా? చెప్పుదా మేడి, ఎప్పటికైనా తెలాల్సిందే కదా. నేను చెప్పుకోకుండా ఎవరో ఒకరు చెప్తారు, ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది. అప్పుడు తెలిసే బదులు ఇప్పుడే తెలుస్తుంది అంతే. అయినా నాకు ఈ విషయం తెలిసినా కానీ చెప్పుకోకుంటే గినా నాకే పాపం చుట్టుకునేది. చెప్పుదాము. ప్రీతి అక్క. అయ్యో పాపము ఏడ్చి ఏడ్చి పడుకున్నట్లుంది. ప్రీతి అక్క. ఎవరు? నువ్వేనా? రారా. ఏంటా సీక్రెట్, తొందరగా చెప్పు. నువ్వు ఫస్ట్ కూర్చో అక్క, చెప్తాను కానీ నిన్ను చూస్తే పాపం అనిపిస్తా ఉంది నాకు. ఫస్ట్ నువ్వు కూర్చో. ఏం పర్వాలేదు, చెప్పు నువ్వు. మరి మీ ఆయన లేడా? 10th క్లాస్ చదివేటప్పుడు ఎవరినో క్లాస్మేట్ అంట లేపుకొని పోయిండే, నీకు తెలుసా? చెప్పనే ఆ విషయము. ఏంది నువ్వు చెప్పేది నిజమా? నీకెట్లా తెలుసు? అయ్యో నాకొకటే కాదక్క తెలిసిండేది, ఊరంతా తెలుసు. వాళ్ళ అమ్మోళ్ళు ముచ్చిపెట్టినట్లున్నారులే. అప్పుడు చిన్నపిల్లలు కదా, కేసు ఎందుకులే అని బయటికి కూడా రాలేదు పేర్లు. అక్కడిదక్కడే ఇడిపించి తోలుకొచ్చినారనమాట మీ ఆయన్ని. ఆ పిల్లిని అక్కడ తోలుకోపోయినారంట వాళ్ళప్ప వాళ్ళమ్మ. నీకు తెలుదా? చెప్పలేదా దీని గురించి? నాకేం చెప్పలేదు. ఇట్లా లవ్ చేసినానని చెప్పినాడు కానీ ఇట్లా లేపుకోపోయింటిని, పోలీస్ స్టేషన్లో కేసు అయిందే, ఇట్లా ఇడిపించినారు అని ఇదంతా నాకు చెప్పలేదు. అయితే అతను కానీ నీతో ముచ్చిపెట్టినట్లుండాలే. పాపా నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా చెప్తున్నావా నువ్వు? నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు వేరే వాళ్ళ గురించి ఏమైనా వినింటావేమో, చూడు ఒకసారి గుర్తు చేసుకో బాగా. ఇతనేనా?
అయ్యో ఇంకా నీకు నమ్మబుద్ధి కావట్లేదా? మా అమ్మను కానీ అడుగు, వచ్చి చెప్తుంది. ఎవరినన్నా పెద్దోళ్ళు కనబడితే అడుగు, సీక్రెట్గా పిలుచుకొని వాళ్ళే చెప్తారు నీకు, అప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు వీళ్ళు ఏంటికి, గట్టిగా మీ ఆయన్ని నువ్వే అడుగు, చెప్పకుండా అడుగు, అప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడు నువ్వు. ఏంది పాప నువ్వు చెప్పేది? నాకు ఎట్లెట్లా అవుతా ఉంది మనిషికి. నిజమేనా నువ్వు చెప్పేది? ఆ? నన్ను మోసం చేసినాడా వీడు? అయ్యో ఎక్కువ టెన్షన్ కావద్దండక్క. మరి మీకేమన్నా అయ్యి నిసాకి కూల్ అవ్వండి. వచ్చినాక అడగండి నిదానంగా, తర్వాత ఏం కథ అనేది మాట్లాడుకోండి. అంతేగాని ఎక్కువ టెన్షన్ పడి మనసు పాడు చేసుకొని హెల్త్ ఇది చేసుకోవద్దు నువ్వు. దీని గురించి నువ్వెందుకు నాకు చెప్పినావని నువ్వు నన్ను అడగొచ్చు. నాకు తెలిసింది నీకు చెప్పినాను అంతే. దీని గురించి నీకు తెలుసా తెల్దా, ఇట్లిట్లా అయింది మీ ఆయన గురించి, మీ ఆయన గతం గురించి నీకు తెలుసా అని మాత్రమే అడిగాను నేను. కానీ నీకు తెలియదు అంటున్నారు, నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. నాకేం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. స్ట్రక్ అయిపోయింది మైండ్ ఒక దగ్గర. ఎందుకో నువ్వు చెప్పేది నాకు నిజం అనిపిస్తలేదు, అబద్ధమేమో అనిపిస్తా ఉంది. కాదక్క, అబద్ధం చెప్తే నాకేమొస్తుంది చెప్పు? ఏమో నాకు తెలిసింది చెప్పినాను, తర్వాత నమ్ముతావా ఏడుస్తావా నీ ఇష్టము. పోతానమ్మో నేను, మా అమ్మ అరుస్తుంది మళ్ళీ. ఏ జాను ఆగు. ఏమి? సరే నువ్వు చెప్పేది నిజమంటున్నావు కదా, ఈరోజు రాత్రి వచ్చినాక అడుగుతాను, మరి ఏమంటాడో చూద్దాం. సరే అడగండి. సరేలక్క నేను పోయేస్తాను, మా అమ్మ మళ్ళీ అరుస్తూ ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకుంటారేమో తీసుకోండి. సరే పో. ఈ పిల్ల ఏమి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది, అడిగింది నిజమా? ఒకవేళ నిజమైతే ఏం చేయాలి నేను? అందరికీ మనసేస్తనురా, ఈ బాడుకోకేమొచ్చేదే, నేను దడుచుకుంటే సొగసు నీకిస్తనురా, అబే బిడ్డ. ఏందే మమ్మీ బయట కూర్చున్నావు, మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? అది ఉంది కానీ ఇది చెప్పు, నాకు ఇయ్యాలైనా నీకు ఇంటికి వచ్చేకి కూడగా తినుకోకున్నట్లు బయటికి పోతే పొద్దున్న మీ అప్పుకు చెప్తాను వచ్చినాక, నా మాట ఇంటలేడని చెప్తాను రా నా కొడక. కాదమ్మా, ఇంట్లో ఉండు అంటావు. ఇంట్లో ఉండి నేనేం చేయాలో చెప్పు. నేనేమన్నా ఆడపిల్ల ఇంట్లో ఉండి ఆ పని ఈ పని చేసేకి? ఊరికే అరుస్తుంటావు లాజిక్ లేకున్నట్లా. నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను చెప్పు? అట్లా బయటకన్నా పోతే కొంచెం లోకజ్ఞానం అన్నా పెరుగుతుంది. అట్లా లోకజ్ఞానం తెలుసుకొనే మరి ఇంటర్లో 2 సబ్జెక్టులు పోయినాడు. సిగ్గుండల్లా మనిషి అయినాక. వచ్చిందండి వయ్యారి. ఏ బాడుకో అక్కన అట్లేనారా మాట్లాడేది? మరి ఊరికే ఉంటే తడువుకుంటే మరి నాకు అట్లే వస్తాయి మరి. లేదే అమ్మా, వాడికి నువ్వన్నా నేనన్నా ఇంత కూడా రెస్పెక్ట్ లేదు వానికి. అప్పు రానుండు, అప్పు వచ్చినాక చెప్తాను అప్పుకి. చెప్పుకో నా పేరు చెప్పుకో, రెడ్డోళ్ళ ఇంట్లో పెన్నులు చేసుకో. చూడమ్మ వాడు ఊరికి ఎట్లా అంటాడు. చెప్పుకో నా పేరు చెప్పుకో, రెడ్డోళ్ళ ఇంట్లో పెన్నులు చేసుకో. కాదురా పెండ్లి అయ్యేది, అప్పు వచ్చినాక నీకైతుంది ఇంట్లో నా పెండ్లి. అబ్బబ్బబ్బా, ఇంత వయసు వచ్చేదే చిన్న పిల్లలు కొట్లాడతారు కదా, మీకు సిగ్గుండదా? సిగ్గు లజ్జ ఏమీ లేవు, ఏడని చెప్తే కొనుక్కొచ్చుకుంటా ఉంటే చెప్పు మమ్మీ. ఆడ సుడగాడులు అమ్ముతారంట, పోయి కొనుక్కొచ్చుకోపో. తప్పమ్మా, అట్లా అనరాదు. సుడగాడు గిడగాడని అనరాదు, అట్లా మంచిది కాదు ఇంటికి. అట్లా పెట్టమ్మా దానికి గడ్డి, అప్పుడు అరువు వస్తుంది. అట్లా అనరాదమ్మా, పైన తదాస్ దేవతలు ఉంటారు, అట్లా అన్నామనుకో వాళ్ళ తదాస్ అన్నారు అనుకో మంచిది కాదు. మరి చూడమ్మా ఊరికే ఉంటే తడుకుంటాడు, రెచ్చి కొడతాడు, నన్ను కోపం తెప్పిస్తాడు. నాకు ఏం చేయాలి మరి? వానికి చెప్పు ఫస్ట్, నాకు చెప్పే బదులు నువ్వు. ఇంటికి పెద్ద గాడిదయ్యావే, నీకే లేదు నాకెందుకుంటదే? నన్నే గాడిదంటావారా? నువ్వేరా దున్నపోతు మకమోడివి, చింపాలి మకమోడివి, కోతి మకమోడివి. అడవిలో ఉండే జంతువులన్నీ నీ ముఖంలోనే ఉన్నాయి, అద్దంలో చూసుకోపో కావాలంటే. ఎస్ ఐఎమ్ కోతి, యు ఆర్ ఆల్సో కొండ కోతి. హౌలైనా కొడుకువి అనిందే అంటావు, నీతనేం నాకి అనిందే అనొద్దు, కానీ పియ్య తినొద్దు. చూడమ్మా వాడు. ఆహా, నిన్ను ఏడిపించే దాంట్లో ఉండే కిక్కే వేరే. ఆహా, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనసుకి. ఊర్దండికి నోరు మూస్తావా, నోట్లకు కట్టి చెక్కల్లా ఇప్పుడు. వాంతో ఏం మాట్లాడతామమ్మా, ఎగిరి తొన్నే దిడిసి. ఏ ముంగీస్ బాయ్ ముచ్. సారీ, నీకు కన్నడ అర్థం కాదు కదా, నోరు మొయ్. ఏమల్లి నీది ఊరికే ఉన్నట్ల ఎక్కువయ్యేది అంటావా ఇంకోసారి నన్ను ముంగీస్ అంటావా? కొట్టద్దే అక్కో, అమ్మా చూడే. చప్పు తీసుకురా లేడా, ఊరవతల కన్నా అంటుతాను అక్కడ సాల్ అయిపోయింది.
సావిత్రక్క, ఈ సంగతి నీకు తెలుసా? ఆ నాగవేనక్క కాళ్ళీ కొడుకు ఈడు మీ ఇంటి పక్కన వచ్చి చేరినారంట కదా, బయటకు వచ్చినారంట కదా వేరే ఇంటికి. తెలుసా నీకు? మాట్లాడిచ్చిందా ఆ పిల్ల? వచ్చారు నాతోనే మాట్లాడలేదు, మా పిల్లతోనేమో 2 సార్లు మాట్లాడిందంట, అంతేనంట. బయటకేం రాలేదు. కాదే నీకు ఇది తెలుసా, వాడు బాగా కొట్టినాడంట ఆ పిల్లని. ఏందే సావిత్రక్క నువ్వు అనేది? పెండ్లయ్యి 2 నెలలు అయితే లేదు, తిప్పి కొడితే అంత బడాన్ని కొట్టినాడంటనా? ఎందుకు కొట్టినాడంట? ఏమోనే, వాళ్ళ ఇంట్లో సంసారం మనకెట్లా చెప్పు. అడిగిందంట మా పిల్ల ఎందుకు కొట్టినాడు అంటే, ఆ పిల్ల ఏం చెప్పలేదంట, ముచ్చిపెట్టిందంట. కాదే వాడు లంగనా కొడుకని ఊరంతా తెలుసు. ఆ 10వ తరగతి చదివేటప్పుడు ఎవరో ఆ పిల్లని లేపుకొని పోయి అంత రగడ అయింది, ఊరంతా తెలుసు. తెలిసి ఈ పిల్ల ఎట్లా చేసుకునేదే? అవును, ఆ సంగతి ఈ పిల్లకి తెలుసంటావా? ఏమోనే, మనకెట్లా తెలాల మరి? చెప్పు చేసుకున్నాడు, చెప్పుకోకుండా ముచ్చిపెట్టి చేసుకున్నాడు, మనకెట్లా తెలాల చెప్పు? ఆ పిల్ల బయటకు వస్తే మనతో మాట్లాడితే ఆ విషయం అనేది తెలుస్తుంది. ఆ పిల్ల ఇంట్లోనే ఉంటది, మనకెట్లా తెలాలమ్మా? ఏమో సావిత్రక్క, నాకేం అనుమానమే. అదంతా చెప్తే ఎందుకు ఆ పిల్ల చేసుకుంటది పెండ్లి విన్ని చెప్పు? నాకు తెలిసి వాడు చెప్పుకోకుండే చేసుకునింటాడే. ఎందుకంటే చెప్తే ఎవరు చేసుకోరు కదా అట్లా. ముచ్చి పెట్టారని నా అనుమానము. అవునే సావిత్రక్క, నాకు కూడా టెన్షన్ అవుతుంది, ఏం కథ అనేది. ఆ పిల్ల బయటకన్నా రాదు అడుగుదామంటే. ఊరికే మనమే పోదామా వాళ్ళ ఇంట్లోకి? మాట్లాడిచ్చినట్లు మాట్లాడిచ్చి అడిగొద్దామా? మెంటల్ గా నెక్కందా నీకు? మనం గిన పోయి చెప్తే గిన మన మీదకి రాదా? రేపు పొద్దున ఏమైనా కొట్లాటైతే గిన ఊకే ఉండు, ఏమైతుందో చూద్దాం ఊరికే. వాళ్ళ అత్త అనేది కూడా నాగవేని పచ్చి రొంకులు ముండాది. మళ్ళీ ఈసారి మా ఇంటి మీద కన్నా వచ్చింది. నువ్వు చెప్పేది కరెక్టే సావిత్రక్క, ఊకే మూసుకొని ఉండేది మేలు. అవునే సావిత్రక్క, వాళ్ళప్ప వాళ్ళమ్మ మాట్లాడతారంట ఆ పిల్లతన? లేదంటమ్మో, మాట్లాడతలేరంట. ఇట్లా చేసిన దానికి వాళ్ళమ్మ వాళ్ళప్ప ఫోన్ చేస్తే ఫోనే ఎత్తుతలేరంట. పాపం ఏడుస్తుందంట ఆ పిల్ల. నేను ఎవరికి చెప్పాలా నా కష్టము అని అన్నట్లు ఏడ్చిందంటమ్మ. మరి మా పిల్ల చెప్పిందే నాకి. సావిత్రక్క, నేను మాట్లాడలేదు ఇంకా అంటివి, మాట్లాడుకోకు నేను ముందరే సమాచారం అంతా బాగా రాబట్టేవే. ఇంకా ఏం చెప్పినంట ఆ పిల్ల? ఇంకంతే, ఇంకేం చెప్పలేదంట. ఇంకా అది ఇంతేనంట చెప్పింది. చెప్పేకి వెనక ముందు చూస్తుందంట ఆ పిల్ల, చెప్పాలా వద్దా అన్నట్లు చూస్తుందంట. ఇంకా 2 నాళ్ళు పోయినాక చెప్తాదిలే, యాటికి పోతుంది, ఇడే ఉంటది కదా, బయటికి రాకోకుండా ఉంటదా? మనం మాట్లాడుకోకుండా ఉంటామా ఆ పిల్లతన? అది కానీ కరెక్టే. సావిత్రక్క, యాడాడు కొట్టినాడంట, బాగా కొట్టినాడంటనా? అయ్యో ఏం చెప్తావు దాని గురించి? బాగా ముఖం వాసేటట్లు కొట్టినాడంట, కొన్న అనేది ఉబ్బిపోయిందంట. పాపము ఎట్లా కొట్టినాడంట చూడు ఆ పిల్లని. పిలుచుకొచ్చి లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇట్లా చేస్తే ఎట్లా మరి? ఆ పిల్లి ఎవరితో చెప్పుకున్నల్లా? ఆ పిల్లి కూడా ఆడపిల్లే కదా. వాడు గొజ్జాన కొడుకే, కొట్టుకోకుంటే ఏముంది? మంచి పిల్లోడయి కొడితే ఆశ్చర్యం పోవాలి గాని. నాకి మా పిల్ల చెప్పిన వెంటనే పోయి మాట్లాడించొద్దమ్మా అనిపించా. మళ్ళీ లేనిపోని ఊరికే మళ్ళీ నేను మాట్లాడింది వాళ్ళ అత్తకు తెలిసిన అనుకో, వాళ్ళ అత్త అనేది పచ్చి రొంకుల ముండా. మళ్ళీ ఆడవన్నీ మనకి ఆ పిల్లే వచ్చి మాట్లాడితే బాగుంటది మనకు గాని. వాళ్ళ అత్త అనేది ఆడాడో మూలుగు పడి ఉంటది, ఈడు మాట్లాడేది వాళ్ళ అత్తకి ఎట్లా తెలుస్తుంది? అట్లా అడిచొచ్చింటే అయిపోయా. నన్ను కానీ పిలిచింటే నేను కానీ వస్తుంటే కదా. పోదామా మరి? వద్దు, ఇంకా 2 నాళ్ళు ఉండు, చూద్దాం ఏమైతుందో. సరేలే, అట్లా అయిందంటున్నా. అట్లయితే తింటా బువ్వ? ఇప్పుడే తిని బయటకు వెళ్ళి ఇట్లా కూర్చుంటే మా పిల్లలు ఇవి 2 కోతులు ఒకటా ఫుల్లు. ఏం పింగులో ఏమో, నాకంటూ చాలా అయిపోయారు అక్కడ. కొడదామంటే చిన్న పిల్లలు కావు, పెద్ద పిల్లలు అయిపోయారు. వీటికి ఇంకా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఊకే కొట్లాడతాయంటే మిసిగితే కొట్లాడతాయి. సావిత్రక్క, మీ ఇంట్లో గలాట ఉంటుంది చూడి, నాకైతే బాగా అనిపిస్తుంది నిజంగా. అంటే మేము కానీ ఇట్లా కొట్లాడుతుంటే చిన్నగా ఉన్నప్పుడు మా అన్న నేను, నాకు అదే గుర్తొస్తుంది మీ పిల్లల్ని చూసినప్పుడల్లా. కొట్లాడినీడి మొగలింటికి పోయినాక ఆ పిల్ల ఇట్లా కొట్లాడతారా ఏమన్నా? ఏం చేసినా ఇప్పుడే అట్లా ఊరికే ఉన్నాను. అవుట్లకే బుద్ధి వస్తే అవే మారుతాయిలే అని. సరేలమ్మా, పోయేస్తాను. అట్లయితే ఇంకా బువ్వ తినాలి పోయి. మా యాత్న వచ్చే టైం అయింది, మళ్ళీ బువ్వా అంటుంటారు పోతాను.